భూకంపం రావడంతో ఆ బ్లాక్లో ఉండే మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చి చెక్ చేస్తుంటారు. ఈ లోపల విశాల్ వాళ్ళు ఆ బుక్ని సీడీని పట్టుకుని రూమ్కి చేరుకుంటారు. ఆ బుక్ ఓపెన్ చేయడానికి చూస్తారు. ఆ బుక్కి రెండు వైపులా పదునైన పళ్ళు వంటివి ఉంటాయి. అందుకని ఇంకొంచెం బలంగా విశాల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ పళ్ళు విశాల్ గుచ్చుకొని బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ 4 చుక్కలు ఆ బుక్పై పడుతుంది. ఆ సైతాన్ ఆ బ్లడ్ని పీల్చుకొని బుక్ ఓపెన్ చేస్తుంది. బుక్లో సైతాన్ గురించి వివరించే మ్యాటర్ కానీ సైతాన్ విధించే శిక్షలు కానీ చాలా ఘోరంగా భయంకరంగా ఉంటాయి. ఇవి చూసిన రాధిక చాలా భయపడుతూ ఆ బుక్ని దూరంగా విసిరేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశాల్ ఆ బుక్తో పాటు ఉన్న ఆ సీడీని ప్లే చేసి వింటూ ఉంటాడు. గోస్ట్ వాయిస్ విని చాలా భయపడుతుంటాడు. అప్పుడే హీరోయిన్ సిస్టర్ షాపింగ్ చేసుకుని లిఫ్ట్లోకి వెళ్తుంది. లిఫ్ట్లో భయంకరంగా శబ్దాలు వినడంతో చాలా భయపడుతుంది. ఎవరో చేయి వేసినట్టుగా ఎవరో కొట్టినట్టుగా ఉంటుంది. హెల్ప్ చేయమని చాలా దగ్గరగా అరుస్తుంది. లిఫ్ట్లో ఉండిపోవడం వల్ల ఆ వాయిస్ ఎవరికీ వినిపించదు. బుక్లో కొన్ని పేజీలు ఆటంతట అవే తిరుగుతూ నెక్స్ట్ ఏం చేయబోతుందో పేజీలను చూపిస్తూ ముందుగానే హింట్ ఇస్తుంది. అది సైతాన్ లిఫ్ట్లో ఉండే రోప్స్ని వాడుకుంటూ హీరోయిన్ సిస్టర్ని తాళ్ళతో బంధిస్తుంది. కాళ్ళని చేతుల్ని విరిచేసి చంపేస్తుంది. తనపై సైతాన్ సోకి హోమ్కి చేరుకుంటుంది. హోమ్కి వెళ్ళిన తర్వాత వాయిస్ రైజ్ చేస్తూ కుకింగ్ చేస్తుంటుంది. అంతా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకుంటారు. నా ఒంట్లో ఏమీ బాగోలేదు అని చెప్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ వాంతింగ్ చేసుకుంటుంది. తనకి విశ్రాంతి అవసరమని ఫ్యామిలీ మెంబర్స్ ఆ సైతాన్ని తీసుకెళ్ళి మంచంపై పడుకోబెడతారు. ఆ సౌండ్స్ విన్న ఫ్లాట్ మెంబర్స్ అక్కడికి వస్తారు. చూస్తూ ఉండగానే తను విచిత్రంగా మారిపోతుంది. తనకి వాష్ బేసిన్లో స్నానం చేయిస్తుంటారు. సైతాన్ ఒక్కసారిగా పైకి ఎగిరి సీలింగ్ పట్టుకుని వేలాడుతూ భయంకరంగా వస్తూ ఉంటుంది. వాష్ టబ్లో పడిపోతుంది. ఏమీ తెలియనట్టుగా వాష్ బేసిన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అద్దం పగిలిపోయి ఉంటుంది. ఆ అద్దం యొక్క గాజుని తీసుకువచ్చి ఆ సైతాన్ తన చెల్లిపై దాడి చేస్తుంది. ఒక్కసారిగా గట్టిగా రాధిక సైతాన్ని పిలవడంతో సైతాన్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. సైతాన్ టాటూ మిషన్తో రాధికపై దాడి చేస్తుంది. తన కళ్ళలోకి గుచ్చుతుండగా రాధిక తప్పించుకుంటుంది. సైతాన్కి చాలా కోపం వచ్చి కొరికి చంపేద్దాం అనుకుంటుంది. అదే సమయంలో విశాల్ స్టూల్తో చాలా గట్టిగా కొడతాడు. ఆ దెబ్బతో సైతాన్ రూమ్ బయట పడిపోతుంది. హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం తలుపులు వేసేస్తారు. ఆ శబ్దాలు విని బ్లాక్లో ఉండే మిగతా వాళ్ళు బయటకు వస్తారు. ఏమైందని తెలుసుకునే లోపే సైతాన్ వాళ్ళపై దాడి చేసి కొననైతే తీసి ఊసేస్తుంది. చీ, వెరీ బ్యాడ్. సైతాన్ హీరోయిన్కి తలుపు తీయమంటుంది. హీరోయిన్ ఎంతైనా సరే తలుపు తీయదు. కన్ను తీయించబడ్డ ఆ మనిషి హీరోయిన్కి కాపాడమంటాడు. కానీ కాపాడేలోపే ఆ సైతాన్ అతన్ని చంపేస్తుంది. బుక్ తేయడం వల్లనే ఇదంతా జరిగిందని రాధిక విశాల్తో గొడవ పెట్టుకుంటుంది. హీరోయిన్ ఆ గొడవని ఆపుతుంది. ఎక్కడ ప్రారంభమైందో ఈ గొడవ అక్కడే అంతమవుతుందని ఆ బుక్ ఎక్కడుంది అని అడుగుతుంది. ఇక ఆ బుక్ చూసిన హీరోయిన్ ఆ బుక్లో పేజీని చూస్తుంది. ఆ బుక్ని చూస్తూ ఉండగానే ఒక పేజీ టర్న్ అవుతుంది. ఆ పేజీలో ఒక మనిషి నోటి నుంచి ఏదో వస్తున్నట్టుగా ఉంటుంది. చూస్తూ ఉండగా ఆ సైతాన్ చేసిన లిల్లీపై గాయం అలా అలా పెద్దది. ముక్కంట కళ్ళంట చెవులంట బ్లడ్ వస్తుంది. అలాగే నోటి నుంచి చాలా పురుగులు వస్తాయి. సైతాన్ రూమ్ బయట నుంచి లిల్లీతో నేను మీ అమ్మను వస్తున్న లోపలికి తలుపు తీయ అని అంటుంది చాలా జాలిగా. తన మాటల్ని నమ్మిన లిల్లీ డోర్ తీస్తుంది. డోర్ తీయగానే సైతాన్ ఆ లిల్లీ చేతిని పట్టుకొని విరిచేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో హీరోయిన్ విశాల్ అక్కడికి వచ్చి లిల్లీని కాపాడుతారు. సైతాన్ చేసిన గాయం వల్ల రాధిక కూడా సైతాన్లా మారిపోతుంది. గాజుని అతి దారుణంగా తింటుంది.
హీరోయిన్ చూసిన రాధిక హీరోయిన్ని చంపడం కోసం హీరోయిన్ పైకి వెళ్తుంది. అతి క్రూరంగా హీరోయిన్పై దాడి చేస్తుంది. హీరోయిన్ రాధికపై దాడి చేస్తుంది. ఆ దెబ్బతో రాధిక అల్లంత దూరం ఎగిరి పడుతుంది. అప్పుడే అక్కడికి విశాల్ వస్తాడు. విశాల్ని చూసిన రాధిక విశాల్ చంపడానికి వెనక పరిగెడుతుంది. ఆ సమయంలో ఎంట్రన్స్లో ఒక స్టిక్తో ఆడుకొని ఒక స్టిక్ విచ్చేస్తారు. ఆ స్టిక్ భయంతో లిల్లీ పట్టుకుని ఉంటుంది. రాధిక విశాల్ వదిలేసి లిల్లీపై దాడి చేయడం చూస్తుంది. ఆ సమయంలో లిల్లీ ఆ కర్రను రాధిక నోట్లో పొడి చేస్తుంది. నోట్లో గుచ్చుకుపోయిన ఆ కర్రను తీసి తను అక్కడే పడిపోతుంది. సైతాన్ బుక్తో దొరికిన ఆ సీడీలో సైతాన్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని హీరోయిన్ ఆ సీడీని వింటుంది. అదే సమయంలో సైతాన్ ఏసీ డట్ని చూస్తుంది. ఆ ఏసీ డట్ నుంచి హీరోయిన్ దగ్గరకు వెళ్తుంది. రాధిక ముసుగు వేసుకుని విశాల్ పైకి దాడి చేయడానికి వస్తుంది. ఆ సమయంలో విశాల్కి ఒక కత్తి దొరకడంతో రాధిక కడుపులోకి పొడి చేస్తాడు. రాధిక సైతాన్ చావడం మానేసి ఆ గుచ్చిన కత్తిని తీసుకొని విశాల్ చేతిపై మరియు తన గుండెలోకి పొడి చేస్తుంది. రాధిక ఒంటికి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ ఉన్న రూమ్లో సైతాన్ దిగుతుంది. హీరోయిన్ సైతాన్కి దొరికిపోతుంది. హీరోయిన్ ప్రెగ్నెంట్తో ఉండడం సైతాన్కి తెలిసిపోతుంది. చిన్న ప్రాణాన్ని కూడా సైతాన్ చంపడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో లిల్లీకి ఒక సిజర్ దొరుకుతుంది. హీరోయిన్ దగ్గరకు సిజర్ విసురుతుంది. తీసుకొని సైతాన్ ముఖంపై పొడి చేసి లిల్లీని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.